వచ్చే నెల జూన్ 12కి కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది కదా. ఏడాది అవుతుందండి, చెప్పా కదా, ఏడాది అవుతుంది. వాళ్ళు వస్తే ఏం చేయలేదు, మాటల వరకే మభ్య పెడతారు, పడుకుని లేపుతారు అంతే. అదే మేము ఉన్నాము లేకండి అని, అంతే, అంత తప్ప ఇంకేం లేదు. అదే రోజున పిల్లలకి తల్లికి ఏది ఇంట్లో పిల్లలు ఎంతమంది అంటే అంతమందికి వేస్తా ఉన్నాడు. ఈ రోజు ఒక్కడికి వేసాడా, ఎక్కి సంవత్సరం అవుతుంది, సంవత్సరం కాదు 10 నెలలు వేసుకోండి, ఎక్కిన తర్వాత ఒక్కడికైనా వేసాడా చెప్పమనండి. అవును, అదే జూన్ 12లో అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేస్తాము అన్నారు. పిల్లలకి అదేనండి, అదే ఏది చూద్దాం అప్పుడు వేసినప్పుడు ఏదే నా నమ్మకం. అదే విధంగా చూసుకుంటే అంటే 1,00,000 మంది ఒంటరి మహిళలకు వితాంతులకు కూడా కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్తున్నారు. ఎలా అవన్నీ జరగవండి, వాళ్ళు చెప్పిన మాట. ఇప్పుడు అందరూ కాగితాలు రెడీ చేసుకుంటారు, 50 సంవత్సరాల వాళ్ళు, 60 సంవత్సరాల వాళ్ళు, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు కానీ తీసండి, కొత్త వాళ్ళు రెడీ చేసుకుంటారు. ఇక్కడ సత్యాలు ఏమంటారు, ఇంకా అమలు అవ్వలేదు, పైనుంచి వచ్చేవాళ్ళు చెప్తామంటారు. వాళ్ళు చెప్పేది లేదు, వీళ్ళు చెప్పేది లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అది కూడా చెప్పాను కదా, అది కూడా ఉచిత బస్సులు అన్నాడు, ఎక్కి సంవత్సరం అయింది, ఏదైనా చేశాడా ఇంత మటుకు బస్సులు? అది ఎలా చేస్తాడు, ఏ రంగం చేస్తాడు అనేది తెలియదు. అంటే ఈ పథకాలు మొత్తం ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది. ఏమంటే ఆయన ఒకటండి, రాజధాని అన్నాడు, మరి ఏమన్నాడో మాకు తెలియదు. ఆయన ఆ పనుల మీద ఉన్నాడు తప్ప జనాలు పట్టించుకోరండి. మరి రాజధాని కనుక పూర్తయితే మన పిల్లలకి ఎక్కడ ఉద్యోగాలు ఉంటాయి అంటాడు, కానీ ఇంత మటుకు ఏది డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారండి? ఇక్కడ డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఆయన అన్నాడుగా, డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని. ఇప్పుడు సత్యంలో ఉద్యోగస్తుల్లో తీసాడు, మొన్నాళ్ళు పెట్టుకున్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అన్ని చోట్ల విజయవాడ నేను పట్టించుకోడండి, హైదరాబాద్ అవన్నీ అప్పుడు పట్టించుకున్నారు, కానీ ఇప్పుడు విజయవాడ నేను పట్టించుకోండి. రాజధాని వస్తే మంచిదే, చేయండి, అది చేయాలి, ప్రజలకి న్యాయం చేయాలని నేను కోరుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ.